హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో మీకు వాషింగ్ మిషన్ గురించి అయితే చెప్పబోతున్నా. సో ఇది వచ్చేసి మీరు వాషింగ్ మిషన్స్ అయితే అందరూ వాడుతూ ఉంటారు, కొనే వాళ్ళైనా ఆరు వాడుతూ ఉన్నా మీకు ఇవి నేను చెప్పే మిస్టేక్స్ అయితే చేయకుండా ఉండండి. చేసే వాళ్ళైతే ఇప్పుడు నుంచైనా మీరు మానుకోండి, జాగ్రత్తగా అయితే వాషింగ్ మిషన్ మెయింటైన్ చేసుకోండి. సో నేను చెప్పేటివి కానీ మీరు చేస్తున్నట్టయితే మీ వాషింగ్ మిషన్ లైఫ్ తగ్గిపోతుంది, రిపేర్స్ కూడా ఎక్కువ తేజానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, సో వచ్చేస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషింగ్ మిషన్ కొన్నాక మనం ప్లేస్మెంట్ అయితే చూసుకుంటాం కదా, ఒక దగ్గర పెడతా ఉంటాం. సో పెట్టడం అనేది మెయిన్ ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. సో పెట్టడం అనేది ఎక్కువ వాటరీ ప్లేసెస్ కానీ, వాటర్ టచ్ అయ్యే ప్లేసెస్ కానీ, అండ్ అలాగే వాటర్ తేమ ఎక్కువ ఉండే దగ్గర అయితే వాషింగ్ మిషన్ అయితే పెట్టద్దు. డ్రై ప్లేస్లో పెట్టడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం డ్రై ప్లేస్లో పెట్టడానికి ట్రై చేయండి. చాలామంది బాత్రూమ్స్లో పెడతా ఉంటారు కదా, బాత్రూమ్స్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ కొంచెం వాటర్ తగలని చోట, అంటే మనం స్నానం చేసేటప్పుడు వాటర్ పడని చోట అట్లాంటి ప్లేస్లో మీరు పెట్టుకోండి. సో కవర్ వేస్తారు, కవర్ కూడా మ్యాండేటరీ, ఖచ్చితంగా కవర్ వేయండి. సో వాటర్ అనేది దాని మీద పడ్డా జారిపోతాయి, ఎందుకంటే మిషన్ మీద పడకుండా వాటర్ అయితే మీరు చాలా సెక్యూర్డ్గా అయితే పెట్టుకోండి మిషన్ని. అప్పుడే మీకు తుప్పు పట్టకుండా లాంగ్ రన్లో మీకు చాలా బాగా అయితే ఉంటుంది మిషన్స్ అనేవి. సో చాలామందికి మెయిన్ కాజ్ ఏంటంటే బాడీ రెస్ట్ రావడం జరుగుతుంది, కింద మీకు బాడీ అనేది సీటింగ్ వస్తుంది కదా, ఆ సీటింగ్ అంతా రెస్ట్ అయితే వచ్చేస్తూ ఉంది. చూసిన చాలా కంప్లైంట్స్లో రెస్ట్ కూడా ఒక కంప్లైంట్ అయితే ఉంది. కాబట్టి నేను అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నా, రెస్ట్ కానీ స్టార్ట్ అయితే ఫస్ట్ దాన్ని పెయింట్ చేయడమో లేదా ఏదో ఒకటి చేసి దాన్ని రెస్ట్ రాకుండా ఆపుకోండి. పాత వాషింగ్ మిషన్లు అయితే, కొత్త వాషింగ్ మిషన్లు అయితే వాటర్ ఉన్న దగ్గర అయితే మ్యాక్సిమం పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది పెట్టేస్తూ ఉంటారు, దాన్ని పట్టించుకోరు. సో పెట్టే ముందే మీరు ర్యాట్ మెష్ అయితే వేసుకోండి. సో మా దగ్గర ర్యాట్స్ లేవు అనుకుంటే, ఎలికలు లేవు అనుకుంటే ఓకే, ఎలికలు ఉండే ప్లేస్లో కానీ లేదా విలేజెస్లో కానీ ఎలికలు అయితే వస్తూ ఉంటాయి, మనం చెప్పలేము ఎక్కడి నుంచి వస్తాయి ఏం చేస్తాయి అని చెప్పి. ఎలికల నుంచి కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా కానీ, టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా కానివ్వండి, ర్యాట్ మెస్ అనేది మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. స్టాండ్ పెడతారు కదా, ఆ స్టాండ్ కింద ర్యాట్ మెస్ పెట్టి దాని మీద మీరు వాషింగ్ మిషన్ ప్లేస్ చేశారనుకోండి, అప్పుడు ఏ ఎలికలు కానీ పోయి కొట్టకుండా అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. ఎక్కువ కంప్లైంట్స్ అయితే ఎలికలు కొట్టడం వల్లే వస్తాయి. సో మేము చూసిన చాలా కంప్లైంట్స్ వరకు మెయిన్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్లో ర్యాట్ బైటే ఉంటుంది. ర్యాట్ బైట్ వల్లే వాషింగ్ మిషన్ అనేది రిపేర్ రావడం జరుగుతుంది. సో దారుణంగా కొట్టేస్తాయి ఎలికలు అనేటివి, చాలా దారుణంగా వైర్లు అనేటివి కొట్టేస్తాయి. వైర్లు కొట్టేసాయి అనుకోండి ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో రిపేర్ కూడా అయ్యేదానికి కొన్నిసార్లు ఛాన్సెస్ అయితే ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ర్యాట్ మెష్ అనేది మ్యాండేటరీ, ఎలికలు లేని దగ్గర మీరు వాషింగ్ మిషన్ అయితే ప్లేస్ చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలామందికి స్కేలింగ్ వాటర్ అయితే ఉంటుంది, సాల్ట్ వాటర్ అని చెప్పి హాట్ వాటర్ అని చెప్పి ఉంటాయి. సో హాట్ వాటర్ కానీ సాల్ట్ వాటర్ కానీ మీకు ఎక్కువ ఉంటే మీ వాషింగ్ మిషన్ అనేది చాలా త్వరగా అయితే పాడైపోతుంది. సో ఫస్ట్ పాడయ్యేది హాట్ వాటర్ వల్ల వచ్చి ఇన్లెట్ వాల్వ్ అయితే పాడవుతుంది. ఇన్లెట్ వాల్వ్లో పోయి స్కేల్ జరిపి వాటర్ని కంటిన్యూస్గా వదిలేయడమో లేదా వాటర్ రాకుండా ఆపేయడమో ఏదో ఒకటి అయితే స్కేలింగ్ వల్లే జరుగుతుంది. సో ఖచ్చితంగా చిన్న సాఫ్ట్నర్ అయితే ఉంటుంది వాషింగ్ మిషన్కి, సపరేట్ సాఫ్ట్నర్ అయితే దొరుకుతుంది, దాన్ని పెట్టుకోండి. ఖచ్చితంగా ఏ వాటర్ యూజ్ చేస్తున్న వాళ్ళైనా కానీ ఆ సాఫ్ట్నర్ని అయితే యూజ్ చేయండి. జస్ట్ వాషింగ్ మిషన్ వరకైనా మనం సేఫ్గా అయితే పెట్టుకున్న వాళ్ళు అయితే అవుతాం. డ్రమ్లోకి స్కేల్ పట్టిపోవడం ఇలాంటివన్నీ చాలా చిన్న చిన్న పార్ట్స్లో మీకు వాటర్ అనేది స్కేల్ పెడితే వాటర్ రాకుండా అయితే ఆగిపోతాయి. చాలా కంప్లైంట్స్ ఏంటంటే ఇన్లెట్ వాటర్ రాకుండా ఆగిపోతాయి. అది ఎందువల్లంటే డస్ట్ అయినా ఎండొచ్చు, లేదా స్కేలింగ్ అయినా ఎండొచ్చు, మోటార్ కూడా పాడేయడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి యూజ్ సాఫ్ట్నర్ అనేది పెట్టుకోండి, మీకు బెటర్ ఉంటుంది ఇంకా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే డిటర్జెంట్ అయితే వాడుతూ ఉంటారు. సో డిటర్జెంట్ ఏదైతే పౌడర్ మీరు వేస్తున్నారో, సర్ఫ్ పౌడర్ వేస్తున్నారో అది చాలా డేంజర్ మీ వాషింగ్ మిషన్కి. అదేం చేస్తుందంటే పొయ్యి గట్లగా డ్రమ్ చుట్టూ పెట్టుకోవడం లేదా డ్రమ్ కింద పెట్టుకోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మ్యాక్సిమం టాప్ లోడ్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా ఏ వాషింగ్ మిషన్ అయినా లిక్విడే యూజ్ చేయండి. చాలామందికి మా కస్టమర్స్ కూడా చెప్పేది అదే, మీకు కూడా అదే చెప్తున్నాం, లిక్విడ్ మాత్రమే వాషింగ్ మిషన్కి యూజ్ చేయాలి, లేదని కూడా మీరు సర్ఫ్ అయితే వాడద్దు. సర్ఫ్ వాడేవాళ్ళకి లిక్విడ్ వాడేవాళ్ళకి వాషింగ్ మిషన్ ఏదైతే మీరు ట్రే ఉంటుంది కదా, సో సర్ఫ్ వేసే ట్రే, దాంట్లో చూస్తే కూడా మీకు డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది. సో ఏది బెటర్ ఉంటుంది అని చెప్పి లిక్విడే యూజ్ చేయండి, మీకు లైఫ్ అనేది చాలా బాగుంటుంది వాషింగ్ మిషన్ అనేది.
మోస్ట్లీ మీరు లిక్విడ్ అవి వాడండి. కాస్ట్ ఎక్కువైనా కూడా ఇప్పుడు 10 రూపీస్కి కూడా మీకు లిక్విడ్ ప్యాకెట్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు లిక్విడ్ యూజ్ చేయండి వాషింగ్ మిషన్కి అనేది. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ వచ్చి మీకు డెమో ఇస్తాడు కదా, ఆ డెమో ఇచ్చిన మీకు చెప్పినప్పుడు ఏ బట్టలు అయితే మీరు ఎంత లోడ్ అయితే వెయ్యాలి అని చెప్తాడో అంత లోడ్ మాత్రమే వెయ్యండి మిషన్స్లో. ఎక్కువ లోడ్ ఒక 2 బట్టలే ఉన్నాయి ఎక్స్ట్రా అని చెప్పి వేసేసారు అనుకోండి, లోడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. మిషన్ లోడ్ ఎక్కువ అయిందంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో చెప్తాను వినండి. ఫస్ట్ లోడ్ ఎక్కువైతే మిషన్ అనేది రొటేట్ అనేది అవ్వలేదు. రొటేట్ అవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుంది, వాష్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దానికి షాక్ అబ్జర్వర్లు అయితే ఉంటాయి. సో బరువుని బ్యాలెన్స్ చేసే రాడ్లు అయితే ఉంటాయి, అవి పోతాయి కాబోనా. షాక్ అబ్జర్వర్లు పోయినాయంటే చాలా రేట్ అయితే అవుతుంది. ఒకసారి పోయినాయంటే మళ్ళీ పోతానే ఉంటాయి అవి ఎన్నిసార్లు మార్చినా. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ మోటార్ మీద లోడ్ పడుతుంది. మోటార్ మీద లోడ్ పడితే మోటార్ ఖరాబ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే బెల్ట్ ఉంటుంది కదా మోటార్కి డ్రమ్కి, ఆ బెల్ట్ కూడా తెగిపోయేదానికి ఛాన్స్ అయితే ఉంటాయి. చాలా కంప్లైంట్స్ అయితే ఓవర్లోడ్ వల్ల అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓవర్లోడ్ అనేది మ్యాక్సిమం తగ్గించండి. ఒకసారి వేసేది 2 సార్లు అయినా మీరు వేసుకోండి, కానీ ఓవర్లోడ్ అనేది వేయద్దు. ఇది మాత్రం ఒకటి మైండ్లో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్కి వచ్చేసరికి చాలామంది బట్టల్ని అట్నే తడి ఆరకుండానే తీసేస్తూ ఉంటారు బయటికి. సో తడి బట్టలు వేయడం, తడి బట్టలు తీయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఫ్రంట్ కొన్ని ప్యానల్స్ అయితే కొన్ని మోడల్స్లో ఫ్రంట్ మీకు మదర్ బోర్డ్ అయితే వస్తుంది, కొన్ని మోడల్స్కి పైన మదర్ బోర్డ్ అయితే వస్తుంది. డోర్ పైన అయితే మదర్ బోర్డ్ ఉంటుంది, కొన్ని వాటికి కింద మదర్ బోర్డ్ అయితే ఉంటుంది. సో మీరు అలా బట్టల్ని చెమ్మ చేసి ఎత్తిపోయి వేయడం, చెమ్మ చేసి తీయడం అలాంటివన్నీ చేసేటప్పుడు వాటర్ కానీ దిగింది అనుకోండి మదర్ బోర్డులోకి, సో ఖచ్చితంగా మదర్ బోర్డు పోయేదానికి ఛాన్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం దిగదు, మీ టైం బాగాలేకపోతే దిగినా దిగుతాయి. సో ఇలాంటి కంప్లైంట్స్ కూడా వస్తాయి. సో అందుకనే మీకు ముందుగానే సజెస్ట్ చేస్తున్నా. సో వాటర్ అనేది సైడ్ నుంచి వేయండి బట్టలు, కానీ ఫ్రంట్ నుంచి వేయద్దు. మదర్ బోర్డు కానీ ఫ్రంట్ ఉండేవాళ్ళు అసలు వాటరే పడకుండా చూసుకోండి. వాటర్ మిషన్ మీద ఎక్కడ వాటర్ పడకుండా మీరు బట్టలు అయితే వేయాలి. అంత టెక్నిక్గా మీరు యూజ్ చేశారనుకోండి మీకు మదర్ బోర్డ్ ఇష్యూస్ రా, అలానే అక్కడ తుప్పు పట్టడం అలాంటివన్నీ జరగవు. జాగ్రత్తగా మీరైతే మెయింటైన్ అయితే చేయండి. నెక్స్ట్ ప్లేస్ మీకు పాయింట్ వచ్చేసి బ్యాక్ ఫిల్టర్స్ అయితే వస్తాయి కదా. సో ఇన్లెట్ వాళ్ళకి ఫిల్టర్ అయితే ఉంటుంది. ఆ ఫిల్టర్ మీకు టెక్నీషియన్ అయితే చూపిస్తాడు, మంత్లీ క్లీన్ చేసుకోమని చెప్పి. ఆ ఫిల్టర్స్ని అయితే ఖచ్చితంగా ఒకవేళ బ్లాక్ అయినా అవ్వకపోయినా మీరు చెక్ చేసుకొని క్లీన్ చేసుకోండి. అప్పుడే మీకు లోపలికి ఏదైతే మోటార్ ఉంటుంది కదా, మోటార్లోకి డస్ట్ పార్టికల్ పోయిందే అనుకోండి, సో మీరు మోటార్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ టెక్నీషియన్కి కాల్ చేయాలి. అప్పుడు మీకు సర్వీస్ ఛార్జ్ అనేది పడుతుంది, మీకు బటన్ అయితే పడుతుంది. కాబట్టి ఆ ఫిల్టర్ని రెగ్యులర్గా బ్యాక్ ఫిల్టర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బట్టలు వేస్తూ ఉంటారు కదా. సో బ్లౌజెస్ కానీ, ప్యాంట్స్ కానీ, మన షర్ట్స్ కానీ ఏవైనా వేస్తూ ఉంటారు. సో బ్లౌజెస్ వేసేవాళ్ళు మెయిన్గా ఇప్పుడు నేను చెప్పేది టాప్ లోడ్ కానీ ఫ్రంట్ లోడ్ కానీ, ఫ్రంట్ లోడ్లో ఎక్కువ బ్లౌజెస్ ఉంటాయి కదా, మనం వాడుతూ ఉంటాం బ్లౌజెస్ అనేటివి. ఆ బ్లౌజ్కి పిన్స్ వస్తాయి కదా, ఆ పిన్స్ని వేసేసి దాంట్లో వేయాలి. సో అలాగే వేసారనుకోండి, అది తిరిగేటప్పుడు ఎక్కడైనా తగులుకొనగానే తిరిగిందంటే బట్టలన్నీ పాడైపోతాయి. అండ్ అలాగే ఫ్రంట్ లోడ్లో లబ్బర్స్ అయితే ఉంటాయి, ఆ లబ్బర్ని గ్యాస్ కట్ని కూడా చించేస్తాయి. సో పిన్స్ అనేటివి చించేసి మళ్ళీ రిపేర్ని అయితే మీకైతే పెడతాయి. సో బ్లౌజ్ వేసే వాళ్ళు ఖచ్చితంగా ఆ పిన్స్ని లాక్ చేసి మీకు బ్లౌజ్ అయితే వేయండి. అండ్ అలాగే కాయిన్స్ కూడా చూసుకోండి. మెయిన్గా బట్టలు వేసేటప్పుడు దాంట్లో ఏమన్నా ఫ్యాంట్స్లో పాకెట్స్లో ఉంటాయి కదా, ఏమున్నా పిన్నీస్ కానీ లేదా పిన్నులు కానీ ఏమున్నా మీరు చూసుకొని అయితే వేయండి. డైరెక్ట్గా ఎత్తుకుపోయి వేసేసారు అనుకోండి మిషన్ అయితే పాడైపోతుంది. సో ఖచ్చితంగా ముందు జాగ్రత్త, మొత్తం బ్లౌజ్కి పిన్నులు వేసామా లేదా, కాయిన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా, పిన్నీస్లు ఏమన్నా ఉన్నాయా లేదా టోటల్గా క్రాస్ చెక్ చేసుకొని తర్వాత మిషన్లో వేయండి. మీరు అప్పుడు బట్టలని బాగా వేసిన వాళ్ళు అయితే అవుతారు. ఎటువంటి కంప్లైంట్ లేకుండా మీకు బట్టలు అయితే బయట అయితే వస్తాయి. కాయిన్స్ పోయాయి అనుకోండి, కాయిన్స్ పోతే నాయిస్ అనేటివి క్రియేట్ చేస్తాయి. ఎంత మాత్రం డౌన్ అయ్యి వచ్చినా కూడా పిన్నులు ఏమన్నా పోయాయి అనుకోండి, పిన్నులు కిందకి వచ్చేస్తాయని చెప్తాం, కాకపోతే ఒక్కొక్కసారి ఇరుక్కుపోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనం లెక్క లేకుండా వేస్తే లెక్క లేకుండా రిపేర్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక పాయింట్ని మైండ్లో పెట్టుకొని బట్టలు వేసేటప్పుడు ఏమి ఉండకూడదు. బ్లౌజ్ వేసేటప్పుడు పిన్నులు అయితే ఖచ్చితంగా లాక్ చేసుకొని వేయండి. నెక్స్ట్ వచ్చేసి డ్రమ్ క్లీనింగ్ చెప్తా ఉంటాం కదా. సో డ్రమ్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. డ్రమ్ క్లీనింగ్ చేసుకుంటేనే మీకు మిషన్ అనేది లైఫ్ వస్తుంది, డస్ట్ రాకుండా బట్టల్లోకి మీకు అయితే జాగ్రత్తగా ఉంటుంది. డ్రమ్ క్లీనింగ్ అనేది ఎప్పుడు స్కిప్ చేయొద్దు. దానికంటూ స్పెసిఫిక్ పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ని యూజ్ చేసి వేసారంటే స్కేలింగ్ ఏమన్నా పట్టుంటే డ్రమ్లో ఆ స్కేలింగ్ అంతా అది రిమూవ్ చేసేసి తీసుకొని అయితే వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లేదా 1 ఇయర్కి ఒకసారి అలా మీరు
టెక్నీషియన్ పిలిచి క్లీన్ చేయించుకోండి. టెక్నీషియన్ పిలిస్తే పల్సేటర్ వీల్ తీసి క్లీనింగ్ అయితే చేస్తాడు. పల్సేటర్ తీసి క్లీన్ చేస్తే మీ వాషింగ్ మిషన్ కొత్తది ఎలా ఉంటుందో అలా అయితే మళ్ళీ అయితే వచ్చేస్తుంది. సో టెక్నీషియన్ పిలిచి క్లీన్ చేసుకోండి. 1 ఇయర్కి ఒకసారి లేదా 2 ఇయర్స్కి ఒకసారి మీరు డ్రమ్ క్లీనింగ్ అయితే అప్పుడప్పుడు వేస్తా ఉండండి. మీకు మిషన్ అయితే లైఫ్ అయితే పెరుగుతుంది. సో ఈ 9 పాయింట్స్ అయితే విన్నారు కదా. సో నేను చెప్పిన పాయింట్స్ అన్నిటినీ మైండ్లో పెట్టుకొని మీ వాషింగ్ మిషన్ అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఎటువంటి కంప్లైంట్స్ రావు, ఎటువంటి రిపేర్స్ రాకుండా మీ వాషింగ్ మిషన్ అయితే సేఫ్గా సెక్యూర్డ్గా మీరైతే వాడుకోవచ్చు. సో ఈ 9 పాయింట్స్లో మీరు ఏది స్కిప్ చేయరని అనుకున్నా. సో ఇంత దాకా వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియో నచ్చినట్టే ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి లైక్ చేశారంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ నేను ప్రతి హోమ్ అప్లయన్సెస్ మీద వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటా. సో లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.